ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మంచి చేయబోతే చెడు జరిగిందన్నమాట. అందుకే ఈ రోజుల్లో అసలు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరికి అసలు అంత ఈజీగా సాయం చేయకూడదు. అలా కాదని చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అమ్మా, అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? వంశీని ఇలా శిక్షించారంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకమ్మా. ఉమా వదిలికి నిజం చెప్తే అర్థం చేసుకుంటుంది. జరిగింది చెప్పమ్మా. అక్క వద్దు. ఎంత మంచివాళ్ళైనా కొడుకును కొట్టారని తెలిస్తే ఆవేశపడతారు. అందుకని ఇప్పుడప్పుడే ఆ విషయం చెప్పొద్దు. వంశీ ముందు నిద్ర లేచాక ఎలా రియాక్ట్ అవుతాడో చూసి అప్పుడు చెప్పాలా వద్దా అని ఆలోచిద్దాం. ముందైతే కాల్ ఆన్సర్ చేసి ఏదో ఒకటి చెప్పనుంది. హలో అత్తయ్య. ఏం నందిని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బిజీగా ఉన్నావా ఏంటి? అవునత్తయ్య, పూజ కదా, కొంచెం బిజీగా ఉండి. సరే సరే, ఇంతకీ వాడి ఇంటికి వచ్చాడా? వచ్చాడత్తయ్య. మరి ఫోన్ చేస్తుంటే తీడేంటి వదవా? ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. వంశీ నిద్రపోతున్నాడు అత్తయ్య. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళొచ్చి అలసిపోయా అని చెప్పాడు. అలాగా, సరే సరే పడుకోనివ్వు. వాడొచ్చాడో లేదో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటాను నందిని. ఇదిగో అమ్మా, కాపడం నీళ్లు చల్లారిపోతాయి, వెంటనే కాపడం పెట్టు. వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు ప్లీజ్. తను ప్రేమించిన ప్రసాద్ మీద ఒట్టేసి చెప్పమను. ప్రసాద్ అంటే ఎవరో తెలియదని తను చెప్పమనండి. తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు గాను శిక్ష 100 కొరడా దెబ్బలు. ఏంటి పద్మావతి, వంశీ గురించి బాధపడుతున్నావా? కాదాదిత్య, కేశవ్ బాబు గారి గురించి ఆలోచిస్తున్నాను. అన్నయ్య గురించి ఆలోచించడం ఏంటి పద్మావతి? తప్పు చేసింది బావగారైనప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటాము? ఏంటి పద్మావతి నువ్వు అనేది? అసలేం మాట్లాడుతున్నావు? అన్నయ్య తప్పు చేయడం ఏంటి? అవును, వంశీ విషయంలో బావగారు తొందరపడ్డారు. వంశీ చెప్తున్నా వినకుండా ఆ ప్రెసిడెంట్ మాటల్ని, ఊరి జనాల మాటల్ని నమ్మి అనవసరంగా వంశీని శిక్షించారు. పద్మావతి, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. అన్నయ్య తీర్పు విషయంలో ఎప్పటికీ తప్పు చేయడు. వంశీ పొరపాటు చేశాడు కాబట్టి అన్నయ్య అలాంటి శిక్ష వేశాడు.
అసలు వంశీ ఎలాంటి పొరపాటు చేయలేదు, తప్పు చేయలేదు. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ తప్పు చేయలేదా? అవును. మరి ఊరి జనాలంతా వంశీ తప్పు చేయడం మేము చూసామని చెప్పారు కదా. అదంతా అబద్ధం. అది అబద్ధం అని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఎలా అంటే ఆ మోనిక ప్రశాంత్ని నిజంగానే ప్రేమించింది కాబట్టి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి వంశీ ఈ ఊరొచ్చాడు. అందుకు నేనే సాక్ష్యం. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నిజమా? అవును ఆదిత్య, గతంలో వంశీ విషయంలో నేను బావగారిలాగే పొరపాటు పడి వంశీని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆ ప్రెసిడెంట్ గారి కూతురు మోనిక ప్రశాంత్ అనే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని. ఇవన్నీ నీకెలా తెలుసు? నా కళ్ళతో నేనే చూశాను కాబట్టి. మన ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఆ అమ్మాయి వంశీని అన్నయ్య అంటూ హెల్ప్ చేయమని అడిగింది. ఆ తర్వాత కూడా ఒకసారి వంశీ ప్రశాంత్ మోనిక వాళ్ళతో మాట్లాడడం కూడా నేను చూశాను. ఏది ఏమైనా సరే నేను నీకు అండగా ఉంటాను, అర్థమైందా? నిజంగా ఉంటావా వంశీ? ప్రామిస్గా. ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం ఇంట్లో తెలిసినట్టుంది. అందుకే హుటాహుటిన పెళ్లి చేయాలని చూసుంటారు ఆ ప్రెసిడెంట్ గారు. ఆ పెళ్లి ఎలాగో ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి లేచిపోవాలని ప్లాన్ చేసుకుని ఉంటారు. ప్రశాంత్ ఎలాగూ ఈ ఊరికి రాలేడు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకురావడానికి వంశీ హెల్ప్ తీసుకున్నాడు. అందుకే ఇంతకుముందు ఒకసారి కూడా మనం ఆ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళినప్పుడు వంశీ అక్కడే ఉన్నాడు. అలా కంగారు పడతావేంటి బాబు? మౌనిక కోసం వచ్చానని చెప్పు. తెల్లవారితే ప్రెసిడెంట్ కూతురు ఎంగేజ్మెంట్ కాబట్టి రాత్రి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ప్రశాంత్కి మౌనికకి పెళ్లి చేసి తన మాట నిలబెట్టుకోవాలని చూశాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో జరుగుంటుంది. అందుకే వంశీ ఇలా ఇరుక్కున్నాడు. మరి ఇంత తెలిసిందని పంచాయతీలో ఎందుకు చెప్పలేదు? ప్రేమించిన అమ్మాయే అలా అబద్ధం చెప్పాక ఇంకా మనమేం చెప్పినా జనం నమ్మరు ఆదిత్య. వంశీని కాపాడడం కోసమే అలా చెప్తున్నాం అనుకుంటారు. ఈడియట్స్. వాళ్ళ అవసరానికి వాడుకొని వంశీని ఇలా ఇరికిస్తారా? చెప్తా వాళ్ళ సంగతి. ఆదిత్య ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత చేసిన అమ్మాయిని వదిలేద్దామా? వదిలేయక ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని గొడవని ఇంకా పెద్ద చేస్తావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగినా జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవటం కోసమే గొడవకి వచ్చావని ఆ ప్రెసిడెంట్ గారు మళ్ళీ పంచాయతీ పెట్టిస్తారు. మరి ఇప్పుడు మనం ఏం చేయలేమా? చెయ్యగలం, కాకపోతే ఇప్పుడు కాదు, ఆ ప్రశాంత్ దొరికాక. వాడెక్కడున్నాడో వెతికి పట్టుకుంటే అసలు ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్పిందో, దీని వెనకాల ఎవరెవరున్నారో అన్నీ తెలుసుకోవచ్చు. వంశీకి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలంటే ఆ ప్రశాంత్ని పట్టుకోవడం ఒకటే దారి. ముందు వాడెక్కడున్నాడో తెలుసుకో ఆదిత్య. మీరు ఎంత వెతికినా వాణ్ణి దొరకనివ్వను పద్మావతి.
వంశీ ఇప్పుడు ఎలా ఉంది? కాస్త పర్వాలేదా? వాటర్ తాగుతావా? ఉండు, తీసుకొస్తాను. నందిని, ఎలా ఉందమ్మా వంశీకి? వంశీ లేచాడమ్మా. వాటర్ కోసం వెళ్తున్నాను. ఆ, మీ ఆయన నిజంగానే నా మీద అత్యాచారం చేయాలని చూశాడు. ఇదే నిజం. మావయ్య గారు, దయచేసి తొందరపడకండి. ఇదంతా ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. తప్పు చేసిందే కాకుండా మా కట్టుబాట్లని తప్పుపడుతున్నావా? ప్రెసిడెంట్ గారి కూతుర్ని పెళ్లికి ముందే తీసుకెళ్లిందే కాకుండా తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు గాను శిక్ష 100 కొరడా దెబ్బలు. బాబాయ్, వంశీ ఇదిగో వాటర్ తాగు. వంశీ 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 ఆగు. వంశీ వంశీ ఆగు. వంశీ నా మాట విను. వంశీ ఆగు. వంశీ వంశీ, ఏంటి వంశీ, ఏమైంది అలా చేసావు? ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? నటించడం ఏంటి బాబు? ఎస్, ఇదంతా నటనే. నన్ను ఇంకా ఎందుకు ప్రాణాలతో వదిలేశారు? అదే పంచాయతీలో ఇంకో 100 కొరడా దెబ్బలు కొట్టి నన్ను చంపేసి ఉండాల్సింది. వంశీ, ఏం మాట్లాడుతున్నావు? మేము నిన్నెందుకు చంపుకుంటాం? నువ్వు మా ఇంటి అల్లుడివి. ఓహో, నేను మీ అల్లుండని ఇప్పుడు గుర్తొచ్చిందా? పంచాయతీలో నన్ను చెట్టు కట్టేసి కొట్టినప్పుడు తెలీదా నేను ఇంటికి అల్లుండని? పది మందిలో నన్ను పరాయి వాళ్ళు అవమానిస్తున్నప్పుడు గుర్తు రాలేదా నేను నందిని భర్తనని? కనీసం ఆయన గారు నన్ను శిక్షిస్తున్నప్పుడైనా గుర్తు రావాలి కదా, రాలేదు. అప్పుడు నేను మీకేం కాను కదా,
అందుకే గుర్తు రాలేదు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను కాబట్టి అల్లుడు అని గుర్తొచ్చిందా? అది కాదు వంశీ, నేను చెప్పేది విను. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? చెప్పాల్సింది జరగాల్సింది అక్కడే అయిపోయింది. ఇంకేం మిగల్లేదు, ఉండదు కూడా. నువ్వు నాకివ్వాల్సింది మంచినీళ్లు కాదు నందిని, తులసి నీళ్లు. వంశీ, ఏ కోపం వచ్చిందా? నేను నిజమే చెప్తున్నాను నందిని, నీ భర్త ఇంకా బతికలేడు, చచ్చిపోయాడు. చచ్చిన వాడికి పోయాల్సింది మంచినీళ్ళు కాదు, తులసి నీళ్లు. వంశీ, ఎందుకు అలా అపశకున మాటలు మాట్లాడుతున్నావు? శుభశకనపు మాటలు మాట్లాడటానికి మీరు నాకు సన్మానం చేయలేదు, అవమానం చేశారు. జీవితంలో ఇంకా నేను ఎక్కడ తలెత్తుకోలేకుండా చేశారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అల్లుడికి జీవితంలో మర్చిపోలేనంత పెద్ద బహుమానమే ఇచ్చారు. నా లైఫ్ లో ఇంత మంచి బహుమతి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వావ్! వంశీ, అన్న ఎలా కావాలని నేను చేయలేదు. చేశారు, కావాలనే చేశారు. మీరు సమర్థించకండి. నేనప్పటికీ నెత్తి నోరు మొత్తుకుంటున్నాను, నేను ఈ తప్పు చేయలేదు 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 అని. నా మాట వింటేనే కదా. ఇదో రామన్న రాజ్యం, ఈయనో పెద్దరాయుడు. మీ ఊరికి కట్టుబాట్లుంటే అవి మీరు పాటించుకోండి. పక్క ఊరు వాళ్ళ మీద మీ కట్టుబాట్లు ఎందుకు రుద్దుతారు? అరే, మనం ఇంకా ఏ కాలంలో బతుకుతున్నాం? ఇది 2024. తప్పు చేస్తే అరెస్ట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. సాక్ష్యాలు బట్టి శిక్ష వేయడానికి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. శిక్షిస్తే న్యాయస్థానం శిక్షించాలి, అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయాలి. అంతేకాని మీరెవరండి శిక్షించడానికి? అసలు మీకు ఏ అధికారం ఉందని నన్ను అంతలా కొట్టారు? చెప్పండి. వాట్ రైట్ హ్యావ్ యూ టు పనిష్ మీ? టెల్ మీ. నువ్వు తప్పు చేశావు కాబట్టే శిక్ష విధించాల్సి వచ్చింది. ఒక పెళ్లి కాబోతున్న అమ్మాయి ఇంటికి అర్ధరాత్రి వెళ్లటమే తప్పు. అందులోనూ తెల్లవారితే ఎంగేజ్మెంట్ జరగబోతున్న అమ్మాయిని ఇంట్లో తెలియకుండా తీసుకెళ్లటం ఇంకా పెద్ద తప్పు. మీరు చేసింది తప్పు అని నిరూపణ అయింది కాబట్టే తప్పనిసరి శిక్ష వేయక తప్పలేదు. మీరు చూసారా నేను తప్పు చేయడం? మీరు చూసారా తనని నేను బలవంతంగా తీసుకురావటం? నేను చూడకపోయినా చూసిన వాళ్ళు చెప్పారు కదా. ఎవరో దారిని పోయేవాళ్ళు చెప్తే నిజమని నమ్మిన మీరు మీ ఇంట్లో మనిషిని నేను చెప్తే ఎందుకు నమ్మలేదు? పంచాయతీలో పరిగణించేది
సాక్షుల మాటలే గాని దోషుల మాటలు కాదు అల్లుడు గారు. వద్దు, నన్ను అసలు ఎవరో అలా పిలవద్దు. నన్ను అల్లుడు గారు అని పిలిచే అర్హత అప్పుడే పోగొట్టుకున్నారు. నువ్వేంటే నన్ను వెళ్ళనిచ్చేది? తప్పుకో. నందిని, వంశీ, నువ్వు మనిషివా పశువా? ఈ ఇంటల్లు నన్ను చూడకుండా పంచాయతీలో శిక్ష వేసిందే కాకుండా అందరి ముందు నా కాలర్ పట్టుకుంటావు కదా. అయితే ఇప్పుడే చెప్తాను వినండి, నాకు అసలు మీ కూతురే వద్దు. నందిని ఇక నా భార్య కాదు. జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోండి. గుడ్ బై.